So, hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called CSS styling tables. సో సిఎస్ఎస్ లో టేబుల్స్ ని ఏ విధంగా స్టైల్ చేయొచ్చు, సిఎస్ఎస్ యూజ్ చేసి అన్న విషయాలని ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో సిఎస్ఎస్ లో టేబుల్స్ ని స్టైల్ చేయడానికి మనకు బేసిక్ గా కొన్ని ట్యాగ్స్ కావాలి. ఫస్ట్ మనం టేబుల్ ని బిల్డ్ చేయాలి. సో టేబుల్ ని మనం సిఎస్ఎస్ లో బిల్డ్ చేయాలంటే ఏ విధంగా బిల్డ్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు. సో విచ్ ఈస్ యూజింగ్ బై టేబుల్ ట్యాగ్. సో టేబుల్ ట్యాగ్ ని యూజ్ చేసి టిఆర్ స్టాండ్స్ ఫర్ టేబుల్ రో, టిహెచ్ టేబుల్ హైట్ అండ్ టేబుల్ డేటా. సో వాటిని యూజ్ చేసి మనం టేబుల్స్ క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేసిన తర్వాత టేబుల్ కి, టేబుల్ హెడర్ కి, టేబుల్ డేటాకి బార్డర్ ప్రాపర్టీ మనం అప్లై చేయొచ్చు. మనం ఆల్రెడీ టేబుల్ ట్యాగ్ లో పెట్టాము. టేబుల్ ట్యాగ్ లో టేబుల్ స్టైల్ ఈక్వల్స్ టు బార్డర్ 1 అని పెట్టాం. అలా కాకుండా టేబుల్ బార్డర్ 1 అని పెట్టాం. అలా కాకుండా ఇలా కూడా సిఎస్ఎస్ ని యూజ్ చేసి మనం బార్డర్ ని అప్లై చేయొచ్చు, విచ్ యాడ్స్ 1 pixel ఆఫ్ బార్డర్. అండ్ ఆఫ్టర్ దట్ కామన్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్, బార్డర్ ప్రాపర్టీ లైక్ బార్డర్ 2 pixel, ఇలా ఏదైనా బార్డర్ యాడ్ చేయొచ్చు. అండ్ బార్డర్ కొలాప్స్, సో రిమూవ్స్ డబుల్ బార్డర్ బిట్వీన్ సెల్స్. మనం ఇప్పుడు ఏమైనా చూస్తే మన టేబుల్స్ లో లాస్ట్ టైం బార్డర్ పెట్టినప్పుడు బార్డర్ డబుల్ బార్డర్ వచ్చింది. ఈవెన్ 1 pixel పెట్టినా మీకు ఉండొచ్చు. అలా కాకుండా ఉండాలి అంటే బార్డర్ కొలాప్స్, సో కొలాప్స్ అనేటటువంటి మనం కమాండ్ ఇవ్వాలి. సో అప్పుడు బార్డర్ కొలాప్స్ అవుతుంది. అండ్ ప్యాడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ హెచ్టిఎంఎల్ టేబుల్ ఎలిమెంట్ కి, టిఆర్ కి, టిహెచ్ కి, టీడీ మనం 10px ప్యాడింగ్ పెట్టుకోవచ్చు. అండ్ టెక్స్ట్ అలైన్మెంట్, అంత టెక్స్ట్ కూడా సెంటర్ లోకి వచ్చేలాగా మనం పెట్టుకోవచ్చు. టేబుల్ హెడర్స్, టేబుల్ కాలమ్ అవన్నీ ఏదైనా. అండ్ వాటికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయొచ్చు. అండ్ దెన్ విడ్త్ అండ్ హైట్ ని మనం కస్టమైజ్ చేయొచ్చు. అండ్ రో హోవర్ ఎఫెక్ట్, సో టిఆర్ హోవర్, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ. సో మనం టేబుల్ రోని ఇలా టేబుల్ రో మీద కర్సర్ పెడితే అది లైట్ బ్లూ కలర్ లోకి బ్లింక్ అవ్వాలంట. సో ఆ విధంగా కూడా మనం హోవర్ ప్రాపర్టీ సిఎస్ఎస్ ని యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ జీబ్రా స్ట్రైపింగ్, సో ఆల్టర్నేట్ రోస్ కలర్స్ ఫర్ బెటర్ రీడబిలిటీ. ఒక రో ఒక కలరు, నెక్స్ట్ రో ఇంకో కలరు. అలాగే జీబ్రాకి ఏ విధంగా వైట్ బ్లాక్ కలర్స్ ఉంటాయో ఆ విధంగా మనం కలర్స్ ని అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో టిఆర్ అండ్ చైల్డ్ ఈవెన్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. సో ఇలాగ మనం పెట్టుకున్నట్టయితే దోస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ సిఎస్ఎస్ టేబులింగ్. సో టేబుల్ స్టైలింగ్ అని మనం చెప్తాము. దాన్ని ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ లో డిస్కస్ చేద్దాం. సో ఓకే, ఎగ్జాంపుల్ లో టేబుల్ స్టైలింగ్ ని ఏ విధంగా చేయాలో చూద్దాము. సో ఐఎమ్ రైటింగ్ వన్ కామెంట్ ఈస్ కాల్డ్ స్టైలింగ్ టేబుల్ యూజింగ్ సిఎస్ఎస్. సో దీంట్లోని ఫస్ట్ మనం టేబుల్స్ ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ HTML బేసిక్ రాద్దాం. సింటాక్స్ CSS tables. బాడీలో ఒక టేబుల్ ని తీసుకుంటున్నాను. ఆ టేబుల్ కి బార్డర్ 1 అని పెట్టుకుంటున్నాను. బార్డర్ is 1 and then table tag close. So within the table tag I am opening table row. Table row లో table headers first. Table headers లో serial number and name. మనం కావాలంటే ఇంకోటి కూడా తీసుకోవచ్చు. సో టేబుల్ నెంబర్ అండ్ నేమ్, సో ఈ రెండు నేను తీసుకుంటున్నాను. సో కంట్రోలర్స్ ఏ విధంగా ఫస్ట్ వస్తుందో చూద్దాం. సో ఈ విధంగా నాకు వచ్చింది. సో దీనికి నేను ఏం చేయాలంటే ఒక 3 నేమ్స్ నేను యాడ్ చేద్దాం అని అనుకున్నా. సో ఆ 3 నేమ్స్ నేను యాడ్ చేయడానికి నేను ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ డేటాని తీసుకోవాలి. సో అంతకన్నా ముందు మనం ఒక ప్రాపర్టీని చూసుకున్నాం. ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ కి బార్డర్ డబుల్ బార్డర్ వస్తుంది. ఆ డబుల్ బార్డర్ కాకుండా సింగిల్ బార్డర్ రావాలంటే కొలాప్స్ అనే ప్రాపర్టీ వాడాలి అనుకున్నాం. సో ఇన్లైన్ స్టైల్ దానికి ఇస్తే చూడండి ఒకసారి, స్టైల్ ఈక్వల్స్ టు బార్డర్ కొలాప్స్ బార్డర్ కొలాప్స్ చూడండి. సో నా బార్డర్ చూసారా, 2 బార్డర్స్ ఉండేది మనకి ఇప్పుడు 1 బార్డర్ అయిపోయింది. సో దిస్ ఈస్ కాల్డ్ ద కొలాప్స్ ప్రాపర్టీ. సో నా దీని తర్వాత ఇంకొక టేబుల్ రోని నేను ఇంకోటి డిక్లేర్ చేస్తున్నాను. ఆ టేబుల్ రోలో నాకు ఏం ఉండాలి, టేబుల్ డేటా ఉండాలి. సో సీరియల్ నెంబర్ అనేది 1, నేమ్ ఏదో ఒక నేమ్ తీసుకున్నాం. ఫర్ సపోజ్ ప్రకాష్ అనే ఒక నేమ్ తీసుకుంటున్నాను. సో చూడండి 1 ప్రకాష్ అని యాడ్ అయిపోయింది. ఇంకొక టేబుల్ రో
టోటల్ గా 3 మెంబర్స్ ని యాడ్ చేద్దాం అలాగా. 2 and then 3. సో కాపీ పేస్ట్ చేశాను. సెకండ్ వన్ ఆదిత్య అండ్ థర్డ్ నేమ్ ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేను 3 నేమ్స్ ని యాడ్ చేశాను. సో ఈ 3 నేమ్స్ ఇప్పుడు నాకేం కావాలంటే సెంటర్ లో కావాలి అనుకున్నాను. సో టేబుల్ కదా, టేబుల్ తాలూకా ప్రాపర్టీ కదా, నేను ఐకెన్ ఇందాకే ఆల్రెడీ మనం ఇన్లైన్ వాడేసాం కాబట్టి నా ఇప్పుడు ఇంటర్నల్ సిఎస్ఎస్ వాడదాం అనుకుంటున్నాను. సో స్టైల్ ఓపెన్ చేసి స్టైల్ బాడీలో ఉండే టేబుల్ మనం డైరెక్ట్ గానే మనం స్టైలింగ్ ఇవ్వచ్చు. బాడీలో ఉండే టేబుల్ టీహెచ్ కి టేబుల్ హెడర్స్ ఏవైతే ఉన్నాయో అవి సెంటర్ లో ఉండాలి అని నా కమాండ్. సో టెక్స్ట్ అలైన్ సెంటర్. సో దిస్ ఈస్ ద కమాండ్ ఐఎమ్ గివింగ్. కంట్రోల్ ఎస్. సో చూడండి, సీరియల్ నేమ్ అండ్ నేమ్ రెండు సెంటర్కి వచ్చాయి కదా. సో దాని తర్వాత టేబుల్ హెడరే కాదు, టేబుల్ రో కూడా నాకు సెంటర్ లో కావాలి. బాడీ ఉన్న టేబుల్ హెడ్ అండ్ టేబుల్ రో ఆల్ షుడ్ అపియర్ ఇన్ సెంటర్. సో చూసారా, 1 2 3 ప్రకాష్ ఆడారు అండ్ ఆదిత్య. సో ఈ నేమ్స్ అన్ని కూడా నాకు ఇప్పుడు సెంటర్ లో వచ్చాయి. అండ్ నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే ఐ వాంట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ దిస్ ఆల్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ నేను అప్లై చేయాలి అనుకుంటే ఈ అన్నిటికీ కూడా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసుకోవచ్చు. బాడీకి వేరే బ్యాక్గ్రౌండ్ అప్లై చేయొచ్చు అండ్ అదే విధంగా మనం టేబుల్ కూడా అప్లై చేయొచ్చు. ఫస్ట్ బాడీకి అప్లై చేద్దాం. బాడీకి అప్లై చేయడానికి ఇక్కడ డైరెక్ట్ గా మనం చేయొచ్చు. బాడీలో బాడీ స్టైల్ ఈక్వల్స్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు ఎల్లో అనుకోండి, ఏదైనా ఇచ్చుకోవచ్చు మన ఇష్టం. ఐఎమ్ చూసింగ్ ఎల్లో. సో ఎల్లో అనేది నా బ్యాక్గ్రౌండ్ కలర్ నేను అప్లై చేశాను. ఎల్లోలోని ఈ టేబుల్ తరగతి కలర్ నాకు వైట్ కావాలనుకోండి. ఓకే, నా టేబుల్ కలర్ నాకు మాత్రం వైట్ కావాలి. సో టేబుల్ కలర్ నాకు వైట్ కావాలన్నప్పుడు నేను ఏం చేస్తాను, డైరెక్ట్ గా ఎక్కడైనా ఇవ్వచ్చు. సో బాడీ టేబుల్ కే డైరెక్ట్ గా ఇవ్వచ్చు ఆర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కనిపిస్తాం కదా, ఇక్కడ మనం కామా పెట్టి సో బ్యాక్గ్రౌండ్ కలర్ సో చూడండి, టేబుల్ తాలూకు బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు వైట్, మిగతా కలర్ అంతా ఎల్లో. సో ఈ టేబుల్లో ఉండే ప్రతి ఎలిమెంట్ కి నాకు ఏం కావాలి, మళ్ళీ ఇండివిజువల్ గా నాకు కలర్ కావాలి అనిపిస్తుంది. సో టేబుల్ నుండి టెక్స్ట్ కి మాత్రమే నాకు కలర్ కావాలనుకోండి ఎగ్జాంపుల్ కి. సో టేబుల్లో ఉండే టేబుల్ రోకి, టేబుల్ హెడర్ కి అండ్ అదే విధంగా టేబుల్ డేటాకి నాకు టెక్స్ట్ కలర్ కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, కలర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ నాకు కావాలనుకోండి. సో చూడండి, ఇప్పుడు నేను వాడిన సెలెక్టర్ ఏంటి, గ్రూపింగ్ సెలెక్టర్. సో చూడండి, టేబుల్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ కూడా ఇక్కడ వాడేస్తా. టేబుల్ హెడర్, టేబుల్ రో, టేబుల్ డేటా అన్నిటికీ మల్టిపుల్ ఫాంట్స్, మల్టిపుల్ స్టైల్స్, టెక్స్ట్ అలైన్ సెంటర్ అండ్ కలర్ రెడ్. ఫాంట్ ఫేస్ కూడా మనం వాడుకోవచ్చు మన ఇష్టం. సో చూడండి, ఫాంట్ ఫ్యామిలీ వర్డానా అనే ఒక ఫాంట్ వాడుతుంది. టోన్ చేంజ్ అయింది ఫాంట్. అండ్ అదే విధంగా ఫాంట్ వెయిట్ కూడా పెట్టచ్చు. ఫాంట్ వెయిట్ బోల్డ్ వచ్చింది. అండ్ అదే విధంగా ఫాంట్ సైజ్ నేను ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. చూడండి, ఫాంట్ సైజ్ ఫర్ సపోజ్ 20 px. సో 20 px ఫాంట్ సైజ్ పెట్టాను. సో ఇలా అన్ని మోడిఫికేషన్స్ మనం బై యూజింగ్ దిస్ మనం పర్ఫామ్ చేయొచ్చు. తీసారనుకోండి ఆ మిగతా ప్రాపర్టీస్ పోతాయి. సో లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు అప్లై స్టైలింగ్ ఫర్ సిఎస్ఎస్ టేబుల్స్. ఓకే.